అమ్మ చెప్పండి, మంత్రి సీతక్క గారి మీద ఈరోజు మీరు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. దేనికోసం చేస్తా ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నామంటే సీతక్కకి ఏ రోజు మేము చిన్న చూపు చూడలేదు. సీతక్క అంటే ఒక అమ్మలాగా చూసినాం, ఒక అక్కలాగా చూసినాం. అట్లాంటి సీతక్క ఈరోజు మాకు కొయ్య వాళ్ళకి మాకు లడాయి పెట్టిస్తుంది. లంబాడోళ్ళకి జాబులు రావద్దు, జాబులు ఉద్యోగాలు వాళ్ళు చెయ్యకూడదు, మా దాంట్లో వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు అని మనసులో పెట్టుకొని నాయకులతోని ఎండిపోటు పొడిసి వెనక్కి ఉండి ముందల లడాయి చేపిస్తుంది. దానికోసమే మేము చేస్తున్నాం. ఎందుకంటే లంబాడోళ్ళకి పందులతోని పోలుస్తున్నారు. పందులు 70 మందిని 60 మందిని ఎట్లా గంటదో అట్లనే ఈ లంబాడోళ్ళు ఆడోళ్ళు అట్లా గంటారు అని జనాభా అందుకునే ఉన్నారా అని మాట్లాడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి కించపరిచి మాట్లాడినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ అనే ఉంటుంది. నీకు అక్కలాగా మేము అక్కలాగా పోల్చినప్పుడు, నీకు అక్కతో ఎక్కువ చూసుకున్నప్పుడు, అమ్మతో ఎక్కువ చూసుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? ఒక జాతికే నువ్వు అవమానిస్తున్నావు, ఒక ఆడవాళ్ళకే అవమానిస్తున్నావు. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆడదాన్నే కదా. మాకు పందులు కన్నట్టు కంటావని అంటే నువ్వు ఒక ఆడ మనిషి ఉండి నువ్వు ఇలా మాట్లాడితే మాకు ఆడవాళ్ళకి చాలా బాధకైన విషయం మాకు ఇప్పుడు. ఎందుకంటే మా పిల్లలు జాబులు కొట్టొద్దు, ఏం చేయొద్దని నువ్వు, ఎందుకంటే నీకు చేతన కాకపోతే నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు ఆడ రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు మంత్రి పదవిలో ఉన్నది రాజీనామా చేసి బయటికి వచ్చి మాట్లాడు, యుద్ధం చేయి అట్లా. కానీ నువ్వు అక్కడ ఉండి నువ్వు ముందల నాయకులకి ముందర తోసి ఎండిపోడ్చి పూడ్చి నువ్వు వెనకలో ఉండి నడిపిస్తా అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇబ్బంది ఏమైంది? ఈ సీతక్కకి ఇబ్బంది ఏమైంది? మేము లంబాడోళ్ళు కొయ్య వాళ్ళం ఎన్ని రోజులు మనం కలిసి మలిసి ఉన్నాం. అక్క చెల్లెలతో పాటు పోల్చుకున్నాము, అన్న తమ్ముళ్ళు లెక్క పోల్చుకున్నాం, అమ్మ లెక్క పోల్చుకున్నాం. అట్లాంటి విషయంలో ఈ రోజు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి ఈ లంబాడోళ్ళు అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు మంత్రి పదవిలో కూర్చొని మాకు లంబాడోళ్ళకే నువ్వు ఎండిపోటు పొడుస్తున్నావు. ఎందుకు? సీతక్కకి మంచితనంగా చెప్తున్నావు. ఏ రోజు మేము పందితోని పోలవలే, మేము ఒక దేవత లాగా పోల్చుకున్నాం కానీ పందితోని ఎప్పుడు పోల్చుకోలేదు. మాకు ఒక ఆడవాళ్ళకని చూడకుండా మాకు పందితోని పోల్చినందుకు మాకు బాగా బాధ ఉంది, చాలా బాధ ఉంది మాకు. ఆ బాధ ఉందంటే నువ్వు ముందల ఒక రాజీనామా చేసేయి. ఎందుకంటే ఈ పదవిలో నువ్వు ఉండను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఉండనని రాజీనామా చేసి బయటికి వచ్చి నువ్వు మాట్లాడండి. ఓట్లు వేసినాం మేము, చిన్నగా నుంచి 18 సంవత్సరాల అబ్బాయిల నుంచి ఓట్లు వేసినాయి. ఈ రోజు మంత్రి పదవిలో వచ్చింది. ఎందుకు వచ్చింది మంత్రి పదవి? ఒట్టిగానే వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్టిగానే వచ్చిందా? నువ్వు మాకు ఎండిపోడ్చి పోడ్చడానికి వచ్చినావా? లేకుంటే మాకు జాబులు రావద్దు, ఉద్యోగాలు రావద్దు, లంబాడోళ్ళు అంటే చీపుగా పంది కుక్కలు అట్లా పోల్చనీకి వచ్చినావా? నీకు ఏ రోజైనా మేము పోల్చినామా అట్లా? ఒక అక్క లెక్క చూసినప్పుడు అక్క లెక్కనే ఉండాలి. నువ్వు ఒక పంది అయితే మాకు కూడా పంది అని చెప్పాలి. అది డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఆమె రాజీనామా చేసుకోవాలి. బ్రదర్ చెప్పండి, ఈ రోజు మీరు ప్రెస్ క్లబ్ రావడానికి గల కారణాలు ఏంటి? అరుణ్ కుమార్ అనే వ్యక్తి మా బంజారా మహిళలపై, మా బంజారా అక్కలపై, చెల్లెలపై పంది లెక్క 70-80 మందిని కంటారు. ఈ విషయం పైన వచ్చినాం. ఇంకోటి ఏంటంటే మా బంజారాలను లంబాడి నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ అరుణ్ అనే దొంగ, ఈ లఫింగాడు, వీడు ఏదో తన సొంత కుర్చీల కోసం, దానికోసమే కానీ వేరేదేం లేదు. వీని రెచ్చగొట్టి, వీని రుచి గొల్పి మా బంజారాల మీద తోలి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వం రుచి గొల్పుతుంది, తెరెనక ఉండి సీతగా నడిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాం, మా బంజారోళ్ళం, మా లంబాడోళ్ళం మేము ఓపికతో ఉంటాం. మా ఓపిక నశించినట్టు మా అక్కలపై, మా బిడ్డలపై, మా చెల్లెలపై, మా అమ్మలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడక నాలుక చీరేస్తాం అని హెచ్చరిస్తున్నాం. శివలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని పాటలు గిట్ట రాసుకున్నాం. సేవాలాల్ వారసుడా సైన్యమై కదలరో, లంబాడి జాతి మీద బిడ్డ కుట్రే జరిగిందిరో, బ్రిటిషోన్ని తరిమిన లంబాడోళ్ళము, రజాకార్ని ఉరికించిన బంజారోళ్ళము, బతుకుపోరు బాటల్లో నిప్పు రవ్వలం, భవిష్యత్తు బాటలకై ముందడుగేద్దాం, నీ వాటా నీకే ఉంది, నా వాటా నాకే ఉంది, కోయగోండు ఆదివాసి గిరిజనలం ఒక్కటి, యుద్ధం చేద్దాము ఇంకా సిద్ధంగా ఉండాలేరో, లంబాడోళ్ళ జోలికొస్తే తాటే తీయాలేరో, యుద్ధం చేయాలి ఇంకా సిద్ధంగా ఉండాలేరో, లంబాడోళ్ళ సత్తా చూసి ఈ రాష్ట్రం వనకాలేరో,
ఈ విధంగా పాటలు ఉన్నాయి. మేము బహిరంగ సభ ఇంకా పెట్టాలనుకుంటున్నాం. అది ఇంకా ఈ వర్షాకాలం కదా చూసి ఆ డేట్ గిట చేస్తాం.